కరీంనగర్లోని తేజస్ డిఫెన్స్ అకాడమీకి చెందిన విద్యార్థులు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో ప్రతిభ కనబరిచారు. గత మేలో వరంగల్లో నిర్వహించిన ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో 200 మంది విద్యార్థులు రన్నింగ్, ఫిజికల్ టెస్ట్లో పాస్ అయి రాత పరీక్షకు అర్హత సాధించగా అందులో 131 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారు. ప్రస్తుతం 125 మంది ఆర్మీ జనరల్ డ్యూటీలో, నర్సింగ్ అసిస్టెంట్లో 6 ఎంపికయ్యారని తేజస్ డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ సిహెచ్ సతీష్ రావు తెలిపారు. అకాడమీ ప్రారంభమైన 6 ఏళ్లలో తమ వద్ద శిక్షణ పొందిన వారిలో ఇప్పటివరకు 748 మంది డిఫెన్స్లో ఉద్యోగాలు పొందినట్లు తెలిపారు. ఒకేసారి 131 మంది సెలెక్ట్ కావడం జాతీయ స్థాయిలోనే ప్రథమమని సంతోషం వ్యక్తం చేశారు. అకాడమీ నుండి 125 మంది విద్యార్థులకు ఇండియన్ ఆర్మీలో జనరల్ డ్యూటీ విభాగంలో ఉద్యోగాలు రావడం జరిగింది. అదేవిధంగా 5 విద్యార్థులకు నర్సింగ్ అసిస్టెంట్ విభాగంలో ఉద్యోగాలు రావడం జరిగింది. జనరల్ డ్యూటీ విభాగంలో 130 మంది పోటీ పడగా 125 మందికి ఉద్యోగాలు రావడం జరిగింది. అదే నర్సింగ్ విషయంలో 10 మంది విద్యార్థులు పోటీ పడగా 5 విద్యార్థులకు ఉద్యోగాలు రావడం జరిగింది. ఫస్ట్ కరీంనగర్ ర్యాలీలో రన్నింగ్కి వెళ్ళాను, రన్నింగ్ కొట్టలేదు సార్. తర్వాత వరంగల్ ర్యాలీలో రన్నింగ్ కొట్టాను, మెడికల్ ఫిట్ అయ్యాను. ఇప్పుడు ఎగ్జామ్ పాస్ అయ్యాను సార్. చాలా ఆనందంగా ఉంది. ఆఖరికి వరంగల్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో రన్నింగ్ కొట్టి మెడికల్ ఫిట్ అయ్యి ఎగ్జామ్ కూడా పాస్ అయిపోయాను. ఈ కరీంనగర్ ర్యాలీలో నాకు ఏజ్ తక్కువ ఉండడం కారణంగా ఆ ర్యాలీ మిస్ అయ్యాను. అప్పుడు చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ ఏజ్ ఉంది ఎటు పోయి అనుకొని మస్తు ట్రై చేసిన. డైరెక్ట్ ఫస్ట్ అటెంప్ట్లోనే వెళ్ళిపోతున్నా. చాలా ఆనందంగా ఉంది. తేజస్కు రుణపడి ఉంటుంది. ఇప్పుడు వరంగల్లో ఆర్మీ రిక్రూట్మెంట్కు వచ్చి తేజస్ డిఫెన్స్లో కోచింగ్ తీసుకొని ఆర్మీ జాబ్ సాధించాను. ఇంట్లో మా అమ్మ మా నాన్న వాళ్ళు మేమంతా ప్యూర్ ఫ్యామిలీ మాది. మా అమ్మ మా నాయన వ్యవసాయం చేస్తారు. నేను ఇప్పుడు జాబ్ కొట్టినందుకు వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. డిఫెన్స్కి తేజస్ డిఫెన్స్ అకాడమీ వచ్చేసి మాటలు లేవు చెప్పడానికి. ఎందుకంటే డిఫెన్స్ మేము ఉన్నాము, 2 months ఉన్నాం ఇక్కడ. ఈ డిఫెన్స్ ఏందో అక్కడ చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇక చెప్పలేము. ఇక రిజల్ట్స్ వచ్చేసి మన తెలంగాణ హైయెస్ట్ డిఫెన్స్ అకాడమీ తేజస్ డిఫెన్స్ అకాడమీ చెప్పాలంటే